హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇచ్చేసి ఫాగ్ ల్యాంప్స్. ఈచ్ 30 వస్తుంది. బోత్ కంబైన్ 60 వాట్స్. ఫ్రంట్ ఫోర్క్ మౌంటింగ్ క్లాంప్స్, వైరింగ్ హార్నెస్ అండ్ స్విచ్. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఆల్రెడీ ఇవన్నీ అన్బాక్స్ చేసి చూసుకున్నాను నేను, ప్రోడక్ట్ డ్యామేజ్ ఏమైనా ఉందా లేదా అని. సో అందుకే మీకు ప్యాకేజ్తో చూపించట్లేదు. అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఒక్క ఫాగ్ ల్యాంప్ని చూద్దాం. లివ్ హెచ్ఏజీ లైటింగ్ రెవల్యూషన్. నీట్గా నాకు ముందైతే ఈ బాక్స్ మొత్తం ఒక వ్రాప్తో వచ్చింది. సో నేను వ్రాప్ అన్ని తీసాను కాబట్టి ఇలా ఉంది. బాక్స్లో వచ్చి ఒక ఫాగ్ ల్యాంప్ విత్ ఫిల్టర్ వస్తుంది. దాని సాకెట్, ఆ ఫ్రంట్ మౌంటింగ్ క్లాంప్, ఈ మౌంటింగ్ క్లాంప్కి ఒక స్క్రూ, నెక్స్ట్ వన్ ఎల్ఎన్కి 2 bolts ఫర్ ఫాగ్ ల్యాంప్ మౌంటింగ్. సో సేమ్ ఈ బాక్స్లో కూడా ఎంత వస్తాయి. ఫాగ్ ల్యాంప్, మౌంటింగ్ క్లాంప్. యాక్చువల్లీ ఇంకొండ ప్యాకెట్తో వస్తుంది. ఎలాంటి స్క్రూస్ కానీ అన్నీ చింపి పడేసాను. అది బాక్స్లో వస్తాయి. నెక్స్ట్ స్టిక్కర్ కూడా ఉండాలి. హెచ్ఏ స్టిక్కర్ కూడా వస్తుంది ఒకటి. దాంతో లేదు, రెండు ఇదన్నమాట మన ఫాగ్ ల్యాంప్స్ హెచ్ఏజీ. నెక్స్ట్ ఈ ఫిల్టర్ వచ్చి కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, జస్ట్ ఏం లేదు. చూసారు కదా, మన కెమెరా లెన్స్కి పెట్టా. ఈ ఫిల్టర్ అంటే ఎలా కనిపిస్తుంది, లేదంటే లేదు, ఏం లేదు. ఒక రబ్బరు, ఒక ఫిల్టర్ టైప్ గ్లాస్. ఈ థిక్నెస్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, ఫోకస్ అవ్వట్లేదు అన్నమాట. నెక్స్ట్ క్లాంప్స్ ఎలా మౌంట్ అవుతాయి ఏంటని చూపిస్తాను. కొన్ని క్లాంప్ ఎలా మౌంట్ చేసుకోవాలి ముందు చూసాం కదా. ఈ చిన్న టూ స్క్రూస్ వస్తాయి. స్క్రూస్ రెండు ఈ క్లాంప్ సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ సైడ్ హోల్ని చూసారా, ఇటుపక్క అండ్ ఇటుపక్క. ఈ హోల్స్ దగ్గర ఈ క్లాంప్ మౌంట్ అవుతుంది. ఈ స్క్రూ వచ్చేసి మన ఫాగ్ ల్యాంప్ మౌంటింగ్ క్లాంప్స్ తీసుకున్నాం కదా, ఆ క్లాంప్కి మౌంట్ చేసుకోవాలి. అది ఎలా మౌంట్ చేయాలో నేను చూపిస్తాను. లైక్ ఇలా హ్యాండ్ అన్నమాట. ఫాగ్ ల్యాంప్ మౌంటింగ్లో వచ్చేసి
4 brackets, 2 supports and some hardware. మౌంట్ల కన్నా అన్నిటికన్నా స్క్రూలు ఎక్కువ అన్ని సెట్స్లోనే. మనకి ఫాగ్ ల్యాంప్ ప్యాకేజ్లో వచ్చింది ఇది. 4 మౌంటింగ్ స్క్రూస్, క్లాంప్కి మౌంటింగ్ స్క్రూస్, ఈ 2 సపోర్ట్కి. ఇవి మన 4కి పెడతాం కదా, స్క్రాచెస్ ఏం పడకుండా మిడిల్లో బిట్వీన్లో పెడతాం. ఇది ఎలాగో చూపిస్తాను నేను. ఫాగ్ ల్యాంప్ మౌంటింగ్ ల్యాంప్ వచ్చి ఇలా మౌంట్ చేయాలి. ఈ మధ్యలో మన 4కి వస్తుంది అన్నమాట సెటప్. మన ఫాగ్ ల్యాంప్ని తీసుకొచ్చి ఇక్కడ సిట్ చేస్తాము. సో ఇదన్నమాట. ఈ క్లాంప్ సపోర్ట్ ఏదైతే ఉందో మనం కావాలంటే చూడండి, ఇక్కడ హోల్ ఇచ్చారు, ఇక్కడ హోల్ ఇచ్చారు, ఇక్కడ హోల్ ఇచ్చారు. సో బై డైరెక్షనల్ మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సెటప్ చేసాం కదా. మన బైక్కి ఉన్న కంఫర్టబిలిటీ బట్టి మీకు ఎలా కావాలంటే అలా ఇలా మౌంట్ చేసుకోవచ్చు, ఇలా మౌంట్ చేసుకోవచ్చు. ఇలా అవ్వదు, ఇలా అన్నమాట. నేను ఎలా మౌంట్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. సో ఇప్పుడు ఫాగ్ ల్యాంప్ వచ్చి ఎక్కడ మౌంట్ చేస్తామంటే ఇప్పుడు ఇలా మనం ఫాగ్ ల్యాంప్కి మౌంట్ చేస్తాం. సో అంతా అన్నీ లూజ్గా మౌంట్ చేశాను, జస్ట్ ఏదో మీకు తెలియాలని. అన్నీ మౌంట్ చేశాక టైట్గా ఉంటాయి. అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. సో ఇదన్నమాట ఫాగ్ ల్యాంప్ సెటప్, ఫాగ్ ల్యాంప్ మౌంట్స్. బైక్ ఇన్స్టాల్ చేశాక ఎలా వస్తాయో చూద్దాం. వైరింగ్ గురించి ఒకటి డిస్కస్ చేయాలి కదా మీతో. ఇప్పుడు వైరింగ్ చూద్దాం. సింగిల్ చేతితో కెమెరా హ్యాండిల్ చేస్తూ ప్యాకేజ్ అన్బాక్స్. వైరింగ్ హార్నెస్, స్విచ్, అన్నమాట. ఈ మెయిల్ అండ్ ఫీమేల్ కనెక్టర్స్ వచ్చేసి నాకు ఫాగ్ ల్యాంప్ సెటప్లో వచ్చాయి, వైరింగ్ హార్నెస్తో రాలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి వైరింగ్ హార్నెస్తో రావు, నేను కంబైన్గా కొనుక్కున్నాను. సో వాళ్ళు ఎప్పుడు వైరింగ్ హార్నెస్తో రాదు కాబట్టి వీళ్ళు కనెక్టర్స్ ఫాగ్ ల్యాంప్ సెట్ చేసి వాళ్ళు ఇస్తారు. సో నాకు వీటితో పని లేదు. మనం వైరింగ్ హార్నెస్ చూద్దాం. ఇది వచ్చి ఫ్లాషర్ అన్నమాట. ఇప్పుడు నేను చూద్దాం. ఇది వచ్చి ఫ్లాషర్ నుంచి వైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది రిలే. ఇది వచ్చి 40 amps 12 volts DC రిలే.
12 volts అంటే మన బ్యాటరీ వచ్చి 12 volts కాబట్టి 12 volts రిలే ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మధ్యలో కనెక్టర్ ఉంది. ఈ కనెక్టర్ వచ్చేసి ఈ రిలేది అన్నమాట. కంబైన్ వచ్చేది నేనే మళ్ళీ ప్యాకింగ్ చేసినప్పుడు తీసేసాను. ప్యాకింగ్ వస్తుంది. నెక్స్ట్ చూసారు కదా, రిలే నుంచి ఫ్లాషర్ వచ్చింది. ఫ్లాషర్ని ఆ తర్వాత రిలే నుంచి 4 ఎన్ని వైర్స్ వచ్చి కౌంట్ చేయండి. 1 2 3 4 వైర్స్ వచ్చాయి. ఈ రెడ్ వైర్ వచ్చేసి వైరింగ్ సపరేట్ చేస్తాను. అదండి వైర్ సపరేట్ చేసినప్పుడు అన్నీ రిలే మనం ఎక్కడైనా ఎర్తింగ్ మోల్డ్కి మోల్డ్ చేసుకోవాలి. రిలే నుంచి ఫ్లాషర్ నుంచి ఒక రెడ్ కేబుల్ వచ్చింది. రిలే నుంచి ఒక రెడ్ కేబుల్ వచ్చింది. ఈ రెడ్ కేబుల్ పవర్ కేబుల్ అనమాట. నెగిటివ్ పాజిటివ్ టెర్మినల్స్. ఈ కేబుల్కే మధ్యలో ఒక ఫ్యూజ్ రిలే ఇచ్చాడు. ఒక రిలేని మధ్యలో ఈ వైర్కే ట్యాప్ చేశాడు. రిలే నుంచి వచ్చిన ఒక వైర్. నెక్స్ట్ 2 వైర్స్ వచ్చేసి మన ఫాగ్ ల్యాంప్కి వెళ్తాయి. ఫాగ్ ల్యాంప్ ఇది మన ఫాగ్ ల్యాంప్ కనెక్టర్స్ ఇలా కనెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకో వైర్ వచ్చేసి ఇది స్విచ్ కనెక్టర్. స్విచ్ అన్నమాట. నేను టైట్గా పెట్టలేదు. ఆ స్విచ్ కనెక్టర్ నుంచి ఒక పవర్ వైర్ వెళ్తుంది. ఈ పవర్ వైర్ ఏంటంటే మన బైక్లో కంటిన్యూస్గా 12 volts సప్లై వచ్చే సప్లై దగ్గర పెట్టాలి. ఇది కంటిన్యూస్గా అంటే కీ ఆఫ్ చేసినప్పుడు సప్లై ఎప్పుడైతే అవుతుందో ఆ కనెక్టర్కి పెట్టుకోవాలి. సో నాకు తెలిసి మనం టైల్ ల్యాంప్ కనెక్షన్కి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే టైల్ ల్యాంప్స్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే హెడ్ లైట్కి ఇచ్చుకోవచ్చు ఈ కనెక్టర్ని. ఇది బేసిక్గా వైరింగ్. స్విచ్ వచ్చి 2-way టైప్, జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ వచ్చారు. ఇది అన్నమాట ఫుల్ వైరింగ్. రిలే, ఫ్లాషర్, రిలే టు బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ 2 వైర్స్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్ కనెక్టర్స్. నెక్స్ట్ వైర్ వచ్చి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ మనం స్విచ్ పెట్టుకుంటాం కాబట్టి ఒక స్విచ్ కనెక్టర్ ఇచ్చారు. స్విచ్ కనెక్టర్, స్విచ్. ఈ పవర్ లైన్ వచ్చేసి మన హెడ్ లైట్ కానీ టైల్ లైట్ కానీ కనెక్టర్కి పెట్టుకోవాలి. ట్యాప్ చేయకుండా జస్ట్ ఆ క్లిప్ ఆన్స్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ వైర్కి ట్యాప్ చేసుకుంటే మనకి వారంటీ ఇష్యూస్ వస్తాయి. ఈ వైరింగ్ కాదు మన బైక్కి. సో నేను కనెక్ట్ చేసినాక నెక్స్ట్ వీడియోలో ఎలా కనెక్ట్ చేయాలి, నా బైక్కి ఎలా కనెక్ట్ చేసుకున్నాను అన్నది నేను పక్కా వీడియో పెడతాను, అప్పుడు చూద్దాం.